ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పటికైనను ఆ బాలికను మీరు ఎటుల తీసుకుని వెళ్ళెదరో చెప్పండి ప్రభు. ఆత్మపై యమపాశమును ప్రయోగించుచున్నారా? అవును. ఆ బాలికను ఇచ్చట నుండి తీసుకుని వెళ్ళవలనన్నా ఇదొక్కటే సులువైన మార్గము. ఆ బాలిక ఎసట ఉన్నదో కనిపెట్టి యమపాశమును సంధించి ఆత్మను మన వెంట తీసుకుని వెళ్ళెదము. హాటులనే ప్రభు. వెంటనే మన దివ్య దృష్టితో వీక్షించి ఆ బాలిక ఎచట ఉన్నదో కనుగొనేదా? అమావాస్య నాడు ఆత్మ కంటికే కాదు, దివ్య దృష్టికి కూడా కనిపించదు గుప్తా. ఈ చీకటి ఆత్మకి కంచెలా కాపు కాసే వేళ తన ఉనికిని మనమే కనిపెట్టవలెను. అమావాస్య ఘడియలు ముగియక మునిపే ఆత్మను తీసుకుని మనలోకమునకు వెళ్ళవలెను. కాని ఎటుల ప్రభు? ఈ కుటుంబమే ఆ బాలిక ప్రపంచము. అమావాస్య సమయమునందు తమరు వచ్చితిరి. తమరు ఎందులకు వచ్చితిరో ఆ బాలిక కనుగొనలేదనుకుంటిరా? నా అంచనా నిజమైతే ఆ బాలిక తమ యమపాశమునకు చిక్కదు ప్రభు. మనము వేరొక ప్రణాళిక యోచించవలెను. ఆ బాలికకి తెలిసినదో లేదో ఇప్పుడే తెలుసుకునేదము. ఏది ఏమైనాను ఈ అమావాస్య నాడు ఆ బాలికను మన లోకమునకు తీసుకుని వెళ్ళవలెను. యమహో యమ! ఆ బాలిక ఎంత మాయ చేసినది గుప్తా. మన మాటలు విని కూడా ఎంత అమాయకపు మాటలు మాట్లాడినది. నేను మీకు విన్నవించింది కదా ప్రభు, ఆ బాలిక మహానటి అని. ఆయనను ఆ బాలికను మనం అంత సులువుగా మన లోకమునకు తీసుకు వెళ్ళగలిగినచో నేనిన్ని దినములు ఇచ్చట వేయ ప్రయాసలకు వచ్చి ఎందుకు వేచి ఉండేదను? నిలుచున్న చోటే 3 నదుల నీటిని తాగించగలిగిన ప్రతిభ గలది ఆ బాలిక. ఇంత తెలివున్న ఆ బాలిక తన స్నేహం విషపూరితమని ఎందులకు గుర్తించలేదు? ఈసారి కనిపించిన వెంటనే అడిగేదను ప్రభు. చిత్రగుప్తుండా ఏమిటి, మాతోనే పరిహాసమా? లేకపోతే ఏమిటి ప్రభు? అది యోచించుటకు ఇది సమయమా? ఒక్కసారి ఆ బాలికను ఇచ్చట నుండి మన లోకమునకు తీసుకువెళ్లిన పిమ్మట మీకున్న అన్ని సందేహములకు సమాధానములు తెలుసుకొనవచ్చును. ముందుగా ఆ బాలిక ఉనికిని తెలుసుకొనుటకు మార్గము తెలుసుకుని తమరు యమపాశమును సంధించుటకు ప్రణాళికను సిద్ధము చేయము. ఏమిటి ఈ బాలిక ఇంత శిరోభారమగుచున్నది? ఇప్పటికైనను అవగతమైనదా ప్రభు నా బాధ? నీ శోకము నా శోకమునకు దారితీయుచున్నది. రమ్ము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.